ఈ ప్రకృతి కార్యక్రమంలో మరొకసారి DMI 24/7 గ్రూప్కి చెందినటువంటి బిడ్డలారా, దైవజనులారా, మీ అందరితో పాటు ఈరోజు 141వ కీర్తనను పాటగా పాడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ధూపం వలె నా ప్రార్థన స్వీకరించుమయా, సంధ్యా బలివలె నా చేతులన్ పైకెత్తినానయ్యా, నిన్ను చూచి విలపిస్తున్నా, సహాయం చేయ త్వరపడి రమ్ము, ధూపం వలె నా ప్రార్థన నీ సన్నిధి చేరాలయ్యా. ఈ వాక్యము 141వ కీర్తన 1-2 వచనం. ప్రభూ, నేను నీకు మొరబెట్టుకొనుచున్నాను, శీఘ్రమే నా యొద్దకు రమ్ము, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, నా వేడుకొలను ఆలింపుము, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను, పైకెత్తి నా చేతులు సాయంకాలపు బలివలను నీ సన్నిధి చేరునుగాక అని దావీదు మహారాజు తన జీవిత గాథని ఇలా తెలుపుతున్నాడు. ఆయన తన జీవితంలో సొంత కొడుకు మరియు తనను కాపాడవలసిన రాజు సౌలు ఆయన్ని చంపటానికి ఎదురు చూస్తుంటే పారిపోయే స్థితి. అటువంటి స్థితిలో ఆయన రాసినటువంటి కీర్తన ఇది. తన జీవితంలో తాను సురక్షితమైన స్థలమునకు వెళుతున్నానని పలికి, ప్రభువా, నా ప్రార్థన నీ సామ్రాణి పొగవలి నీ సన్నిధికి చేరునుగాక. ఈరోజు కూడా మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. ప్రభువా, త్వరపడి రండయ్యా, ఆలస్యం చేయకండి ప్రభువా అని మీరు కూడా విలపిస్తూ ఉన్నారా? దావీదును కాపాడిన దేవుడు మీ దేవుడు, నా దేవుడు. త్వరపడి దేవుడు వస్తాడు, త్వరలోనే మనకు సమాధానం చెప్తాడు, మనమున్న క్లిష్ట పరిస్థితి నుండి బయటపడు మార్గమును మనకు దయచేస్తాడు. భక్తితో ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ ప్రకృతి కార్యక్రమంలో దావీదు వలె చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు చేతులను అందించి, ప్రభువా నేను ఉన్నాను బిడ్డలారా, భయపడకండి అని చెప్పి వాళ్ళ క్లిష్ట పరిస్థితి నుండి బయటకి తీసుకువచ్చి ఒక గొప్ప సాక్షిగా, ఒక టర్నింగ్ పాయింట్ వాళ్ళకు జరిగేటట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటుండగా అట్లే జరుగుతుందని నమ్ముతున్న మీకు దేవుడు చేసి మిమ్మల్ని గొప్ప సాక్షిగా నిలబెట్టి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.